గుంటూరు జిల్లాకు మహర్దశ పట్టిందా అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వరుస అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఎవరైనా అవుననే అంటారు. గుంటూరు నగరంలో 5 బ్రిడ్జీలు శాంక్షన్ చేసుకుని నిధులు కూడా మంజూరు చేయించారు కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని. అయితే ప్రస్తుతం శంకర్ విలాస్ బ్రిడ్జి, నందివెలుగు బ్రిడ్జి పనులు మాత్రమే జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ముఖ్యంగా నగరవాసులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన ట్రాఫిక్ కష్టాలు. ఈ ట్రాఫిక్ పద్మవ్యూహం నుండి గుంటూరు నగరాన్ని రక్షించేందుకు, ఈ సమస్యను ఛేదించేందుకు గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరో ప్రాజెక్ట్ లైన్లో పెట్టారు. అదే ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 నిర్మాణం. ఇన్నర్ రింగ్ రోడ్ 3rd ఫేజ్ నిర్మాణం పూర్తి చేస్తే నగరంలో ట్రాఫిక్ ను కొంతమేర తగ్గించవచ్చన్న నిపుణుల సూచనతో పెమ్మసాని దీనిపై చాలా గ్రౌండ్ వర్క్ చేసి 3rd ఫేజ్ కు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను వేగంగా తొలగించడంతో పాటు ఆర్టీఓ కార్యాలయం నుండి ప్రారంభం కావాల్సిన 3rd ఫేజ్ రోడ్డుకు అక్కడ ఉన్న కొన్ని ఇళ్లు అడ్డంకిగా ఉన్నాయి. దీంతో కార్పొరేషన్ అధికారులు, మేయర్ కోవెలమూడి నాని, ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు వీరితో పలు దఫాలుగా చర్చించిన పెమ్మసాని మొత్తానికి ఆ ఇళ్ల వారందరినీ ఒప్పించి వారికి కావలసిన నష్టపరిహారం ఇచ్చి ఆ అడ్డు కూడా తొలగించారు. 3వ ఫేజ్ ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది ఆక్యుపేషన్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా స్ట్రక్చర్ కాంపెన్సేషన్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి పేమెంట్ చేసి ఆల్రెడీ వైండింగ్ కూడా చేయడం జరిగింది. సిఆర్డిఏ నిధులతో 43 కోట్లతో దానికి ఆల్రెడీ టెండర్ ఫ్లోట్ చేయడం జరిగింది. అదే తొందరలో ఈ యొక్క 3rd ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా కంప్లీట్ చేస్తామని గుంటూరు నగర ప్రజలకు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోడ్డు నిర్మాణం సిఆర్డిఏ పరిధిలో ఉండటంతో ఆ సంస్థే నిర్మాణం చేయడానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలో గతంలో ఉన్న టెండర్ను రద్దు చేసి కొత్త టెండర్ను పిలిచారు. దీనికి 48 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు. టెండర్ ద్వారా కాంట్రాక్టర్ను తీసుకొని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఈ పనులు బాధ్యత అప్పచెప్పారు. జనవరి 3వ తేదీన మంత్రి నారాయణ, పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లాలోని ఇతర ముఖ్య నాయకులు అంగరంగ వైభవంగా దీనికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు మన ప్రభుత్వమే స్టార్ట్ చేసింది ఇన్నర్ రింగ్ రోడ్. గత 5 సంవత్సరాల్లో ఎందుకు దీన్ని టచ్ చేయలేకపోయారనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ దాదాపు 380 మంది నివాసం ఉంటా ఉన్నారు ఎప్పటి నుంచో. ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే ఈ విధంగా పేదలు ఒక ప్రాంతంలో నివాసం ఉంటే వాళ్ళని టచ్ చేసి వాళ్ళకి ఒక సిస్టమేటిక్ గా వేరే ప్రాంతంలో నివాసం ఇచ్చి గొడవలు లేకుండా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటే దానికి దమ్ము, ధైర్యం ఉండాలి, చేసే పట్టుదల ఉండాలి, చెయ్యాలి, ఎట్లా చేయాలో తెలిసి ఉండాలి. అవన్నీ చేయటం చేతగాక దాన్ని పూర్తిగా వదిలిపెట్టారు. ఫేజ్ 3 రోడ్డు నిర్మాణం గుంటూరులో అత్యంత సుందరంగా, సౌకర్యవంతంగా పూర్తి చేయడానికి పూర్తి రంగం సిద్ధం చేశారు. దాదాపు 9 నెలల కాలంలో ఈ నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అసలు ఈ రోడ్డు ఎలా ఉండబోతోంది అంటే 4 లైన్ల రోడ్డుతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గ్రీనరీ, మధ్యలో లైటింగ్, ఇలా అత్యంత సుందరమైన హంగులతో నేషనల్ హైవే రోడ్డుకి ఏమాత్రం తీసిపోయిన విధంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ డ్రైనేజ్ పనులు, రోడ్డు గ్రావెల్ పనులు జరుగుతున్నాయని, ఈ వేసంలోనే మేజర్ వర్క్ కంప్లీట్ చేసి దీనిని త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. భూగర్భ డ్రైనేజ్ తో పాటు ఆధునిక పద్ధతుల్లో ఈ 3rd ఫేజ్ పనులు పూర్తి చేయనున్నారు. ఈ క్రమంలో వేగంగా పనులు చేస్తేనే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ 3rd ఫేజ్ మార్గం అందుబాటులోకి వస్తే పల్నాడు, ప్రకాశం, పశ్చిమ ప్రాంతం, కర్నూలు జిల్లా నుండి అమరావతి రాజధానికి వచ్చే వాహనాలు గుంటూరు నగరంలోకి వెళ్లకుండానే నేరుగా రాజధానికి వెళ్లిపోవచ్చు. దీంతో చాలా వరకు గుంటూరు నగరంలో ట్రాఫిక్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ 3rd ఫేజ్ నిర్మాణం ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంత ముఖ్యమైన మార్గాన్ని సకాలంలో పూర్తి చేసే దిశలో ఎప్పటికప్పుడు పెమ్మసాని గారు, ఎమ్మెల్యే రామాంజనేయులు గారు వారితో ప్రతి విషయం తెలుసుకుంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మరియు పత్తిపాడు శాసనసభ్యులు శ్రీ బోర్ల రామాంజనేయులు గారి యొక్క చొరవతో ఏపీ సిఆర్డిఏ నుంచి 48 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ 48 కోట్ల రూపాయలు కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు మమ్మల్ని ఆదేశించడం జరిగింది, ప్రజారోగ్య సాంకేతిక శాఖ వారిని. అందులో భాగంగా శిల్పారామం జంక్షన్ నుంచి పలకలూరు వరకు 4.25 కిలోమీటర్స్ మొత్తం పొడవు, 80 ఫీట్ విడ్త్తో
నేషనల్ హైవే స్టాండర్డ్స్తో రోడ్డు నిర్మాణం చేయడానికి గాను ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్స్ ప్రక్రియ పూర్తయి వర్క్ను కూడా ఏజెన్సీకి వర్క్ అవార్డ్ చేయడం జరిగింది. ఈ రోడ్లు ఎక్కడ ఎలాంటి బెండ్స్ లేకుండా శిల్పారామం దగ్గర స్టార్ట్ అయిన రోడ్డు పలకలూరు రీచ్ అయిన దాకా కూడా ఆల్మోస్ట్ స్ట్రైట్ బిట్గా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలియచేసుకుంటున్నాము. ఈ రోడ్డు కూడా 9 monthsలోనే వర్క్ కంప్లీట్ చేయాలి. మా కన్స్ట్రక్షన్ పీరియడ్ 9 months. పెమ్మసాని చెప్పారంటే చేస్తారనే నమ్మకాన్ని ప్రజల మనసుల్లో పెంపొందించుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయంలోనే అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.